హలో మిస్టర్ సైంటిస్ట్, ఏంటి అర్జెంట్గా రమ్మన్నారు? హే మై స్టార్ హీరోయిన్, మై ఫ్రెండ్, ఆఫ్టర్ కౌంట్లెస్ ఫెయిల్యూర్స్ ఫైనల్లీ కొద్ది క్షణాల ముందు ఒక పాజిటివ్ రిజల్ట్ చూశాను. అంటే ఆగని కాలంతో ముందుకు నడుస్తున్న మనకి కాలంలో వెనక్కి తీసుకెళ్లేదే ఈ టైం ట్రావెల్ మెషిన్. వావ్, సూపర్. ఈ మెషిన్ ద్వారా భవిష్యత్తులోకి వెళ్ళలేం, బట్ గతంలోకి జస్ట్ 10 సెకండ్లు వెనక్కి వెళ్ళి రావచ్చు. ఈ 10 సెకండ్లతో ఒకవేళ గతంలో ఏదైనా మార్చాలనుకుంటే ఆ మార్పు జరిగే ప్రదేశంలో మనం ఉండకూడదు. ఆ గతం మారిపోయే క్షణాన మనం గతంలోనే ఉండకూడదు. రూల్స్ బాగానే ఉన్నాయి. మహిమ, నీ గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల క్రియేట్ అయిన ఒక ట్రామా టైం ట్రావెల్ చేసి ఓవర్కమ్ చేయొచ్చు. కాకపోతే ఈరోజు ల్యాబ్ నుండి నువ్వు 5 years బ్యాక్కి టైం ట్రావెల్ చేసి తిరిగి ల్యాబ్కి వచ్చినప్పుడు అన్కాన్షియస్లోకి వెళ్తావు. నువ్వు రూల్స్ బట్టి ఫాలో అయ్యి నేను అనుకున్నది మారాలి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. తెలుగు స్టేట్స్లో తెలుగు వాళ్ళకి ఫ్లో, తెలుగు పాటలకి కరువైపోయింది. ఎవడో ఎవడో என்று நெடுநாள் இருந்தே இரவும் பகலும் சிந்தித்தே. స్వామి, నాకు వస్తున్న పాత్రలు నాకు గుర్తింపు తేవట్లేదని నేనే ఒక కథ రాసుకుందామని కొత్త డైరీ కూడా కొనుక్కున్నాను. నీ చల్లని దీవెనలు వాతావరణం మీదే కాకుండా కొంచెం నా మీద కూడా చూపిస్తావని ఆశిస్తూ మొదలు పెడుతున్నా. ముందు చెప్పులు తీసేసి సోఫాలో హాయిగా కూర్చుందాం. సాయిరామ్. ఏంటి నా పేరుంది? ఇదేంటి ఇందాకొండ డైరీయేనా? అసలు కొనేటప్పుడు ఖాళీగా ఉన్న పేజీలు ఇప్పుడేంటి ఏవేవో రాసి ఉన్నాయి? పైగా నా నేమ్తో, అది కూడా నా హ్యాండ్ రైటింగ్తో ఉంది ఏంటి? కొత్తగా కొన్న డైరీలో ఖాళీగా ఉండాల్సిన పేజెస్లో రాసిన మ్యాటర్ చూసి షాక్ అయ్యి ఉంటావు. దీనికి మించి నువ్వు షాక్ అయ్యేది ఇంకోటి ఉంది. December 12th నేను రాసిన డైరీని టైం ట్రావెల్ చేసి 2025 December 12th నువ్వు బ్యాగ్ నుంచి దూరంగా ఉన్న టైంలో డైరీని రీప్లేస్ చేశాను. ఏదో ట్రావెల్స్ బండిలో ట్రావెల్ చేసి వచ్చా అన్నంత ఈజీగా చెప్పింది టైం ట్రావెల్ చేసి వచ్చా అని. నమ్మటానికి కష్టంగా ఉన్నా రాసిన నేను, చదువుతున్న నువ్వు, ఇద్దరం టైం ద్వారా సపరేట్ అయ్యాం. కానీ లైఫ్ మాత్రం ఒక్కటే. ఒక అర్థం కాని విషయాన్ని ఇంత బాగా అర్థమయ్యేలా రాశానంటే ఫ్యూచర్లో ఎంత బాగా డెవలప్ అయ్యానో. ఇదే నిజమైతే బాగుండేది. ఎవరో రాసిన ఒక చెత్త చదువుతున్నాను చూడు. నేను వచ్చిన పని మానేసి. నువ్వు ఈజీగా నమ్మవని నాకు తెలుసు. ఎలా నా గురించి ఇంత క్లియర్గా అర్థం చేసుకొని రాశారు? ఈ డైరీ నీకు ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఏంటో అది. గతంలోకి వెళ్ళే అవకాశం ఎప్పటికీ ఒక ఆశ మాత్రమే. ఆశ అవకాశంగా మారినప్పుడు December 12th జరిగిన ఒక సంఘటనని మార్చడం కోసమే నేను బ్యాగ్లో ఈ డైరీని పెట్టాను. కాదులే, నిజంగా టైం ట్రావెల్ చేసి వస్తే ఇలా డైరీ పెట్టడం కాకుండా మార్చాలి అనుకున్న ప్లేస్కి వెళ్ళే మార్చొచ్చు కదా. ఎన్ని సినిమాలు చూడలేదు. మైండ్ అంతా డైవర్ట్ అయిపోయింది. మంచి సోల్ఫుల్ సాంగ్స్ వింటూ ఈడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు?
రాజీవ్ అంకుల్ చెప్పండి. బంగారు ఎక్కడ ఉన్నామా? నేనా? ప్రైవేట్ థియేటర్లో ఉన్నాను అంకుల్. అవునా? ఏ సినిమాకి వెళ్ళామా? నేను సినిమా చూడటం కాదు అంకుల్, నేను తీయబోయే సినిమా కథ కోసం ఇక్కడికి వచ్చాను. అదేదో ఇంట్లోనే రాసుకోవచ్చు కదమ్మా, దానికోసం థియేటర్ దాకా వెళ్ళాలా? షో, ఇదేమి 70mm థియేటర్ కాదు అంకుల్. నా ఫ్రెండ్ ప్రియా కేఫ్లో ఉండే ఒక ప్రైవేట్ థియేటర్. ఒక కథ రాయాలి అంటే మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. అది మా ఇంట్లో ఎలాగో ఉండదు. ఈ సిచ్యువేషన్ నా ఫ్రెండ్కి చెప్తే ఈ ప్లేస్ సజెస్ట్ చేసింది. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పింది. చూడాలి ఈ ప్లేస్ నాకు ఎంతవరకు పాజిటివ్గా వర్కౌట్ అవుతుందో. అయినా ఇప్పుడు నేను డిస్టర్బ్ చేయడానికి ఇంట్లో ఎవరు లేరు కదమ్మా, పూజ కోసమని వెళ్ళారు. మీకెలా తెలుసు అంకుల్? ఆ గుళ్ళో పూజ చేస్తే నీ మైండ్ సెట్ మారి ఈ సినిమాలో ఎన్ని వదిలేస్తావు, చెప్పిన వాటిని పెళ్లి కూడా చేసుకుంటావని నేనేనమ్మా చెప్పింది. ఓ, ఆ ఐడియా మీదేనా? అవునమ్మా. ఏ పెళ్ళి అమ్మాయికైతే పూజ తల్లిదండ్రులు చేయాలి అన్న దిక్కుమాలిన ఆలోచన ఎవరిదా అని. నువ్వేమో మాట ఆయనవు, పైగా ఇలాంటివి చేయవు, అందుకే వాళ్ళని చేయమన్నానమ్మా. అంకుల్ నాకు వేరే కాల్ వస్తుంది, మళ్ళీ చేస్తా. బా, అనవసరంగా వీడి ఫోన్ ఆన్సర్ చేశాను. మ్యాటర్ చెప్పకుండా నా మూడంతా దొబ్బెట్టాడు. ఇంకా ప్లాట్ ఐడియాస్ ఏం వస్తాయి? ఈ డైరీలో ఉన్న మ్యాటర్ నిజమో అబద్ధమో పక్కన పెడితే చదువుతున్నంతసేపు ఇంట్రెస్టింగ్గానే ఉంది. వీళ్ళెవరో రాసిన స్టోరీ మొత్తం ఫినిష్ చేసి దీంట్లో నుంచి మన ప్లాట్కి ఏమైనా జనరేట్ అవుతుందేమో ఐడియా చూద్దాం. నేను చెప్పింది నువ్వు నమ్మవని నాకు తెలుసు. కొద్దిసేపట్లో రాజు అంకుల్ నుంచి నీకు కాల్ వస్తుంది. ఆల్రెడీ అయిపోయిన కాల్ గురించి ఇప్పుడు చెప్తుంది. ఈడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? యాక్చువల్లీ కాల్ రాకముందు నేను చదవటం కంటిన్యూ చేసి ఉంటే ఇక్కడ రాసినట్టే కాల్ వచ్చేది. కాల్ వచ్చింది. ఇది కూడా నువ్వు కోఇన్సిడెన్స్ అని అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో నీకు ఒక కాల్ వస్తుంది. దాని యొక్క రిజల్ట్ వల్ల ఈరోజు నేను ఇక్కడ ఒక స్టార్ పొజిషన్లో ఉన్నాను. ఇంతకీ ఆ కాల్ దేని గురించో నీకు ఒక ఐడియా వచ్చుంటుంది. అది నేను చెప్పడం కంటే నువ్వే తెలుసుకో. ఆ కాల్ ఎవరి నుంచి రావచ్చు? ఒకవేళ 2 months బ్యాక్ నేను ఇచ్చిన లాస్ట్ హలో, మహిమా గారేనా మాట్లాడేది? ఎస్ నేనే. నా పేరు మాలతి పరమేశ్వరన్ అండి, డైరెక్టర్ శిరీష్ గారికి అసిస్టెంట్ డైరెక్టర్. నా పైలట్ షార్ట్ ఫిలిం చూసి మీ ఫిలింలో సెకండ్ లీడ్ క్యారెక్టర్ కోసం లైవ్ ఆడిషన్ చేసిన 2 monthsకి కాల్ చేశారా? అమౌంగ్ 50 ఆడిషన్స్ ఈ రోల్ కి మీరే పర్ఫెక్ట్ అని డైరెక్టర్ గారు మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. ఏం మాట్లాడుతున్నారండి? మీ పొటెన్షియల్ చూసి ఫిలింలో ఆ క్యారెక్టర్ కున్న లెంత్ ని పెంచాల్సి వచ్చింది. అంత బాగా సెట్ అయ్యారు ఆ రోల్ కి. నమ్మలేకపోతున్నాను. స్క్రిప్ట్ లో ఇంకా కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. వన్స్ బాన్ స్క్రిప్ట్ రెడీ అవ్వగానే విల్ హ్యావ్ యు మీట్. ఓకే. నేను ఫ్యూచర్లో పెద్ద స్టార్ అయి ఉంటానా? నాకు రెడ్ కార్పెట్ వేసి ఉంటారా? నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చి ఉంటాయి? అసలు రొమాంటిక్ మూవీస్ మాత్రం చచ్చినా చేసి ఉండాను. ఎంత పెద్ద బంగ్లా కట్టుకొని ఉంటానో. ఈ డైరీలో చెప్పినట్టు అంత పెద్ద స్టార్ అయ్యానంటే ఎలాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి ఉంటానో. అయ్యో, ఇక్కడ డైరీ ఎక్కడ? కంటిన్యూ చేద్దాం. ఆ కాల్ తర్వాత హీరోయిన్గా మూవీస్లో నా గ్రాఫ్ నేను ఇమాజిన్ చేయలేనంత హైట్స్కి వెళ్ళింది. ఒక స్టార్ ఇమేజ్తో లైఫ్ లీడ్ చేస్తున్నప్పటికీ నాకు వచ్చే ఏ అప్రిషియేషన్స్ని నేను ఓన్ చేసుకోలేకపోయాను. దానికి కారణం December 12th, 2025లో అమ్మా నాన్న ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవటం. జన్మ ఇచ్చిన వాళ్ళకి పునర్జన్మ ఇచ్చే అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది.
అలాంటి ఒక అవకాశం నాకు వచ్చింది. అమ్మా నాన్నని కాపాడటం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. అమ్మా నాన్నని ఎలాగైనా కాపాడాలి. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా చదువు. అమ్మా నాన్నని కాపాడటానికి ఎక్కువ టైం లేదు. ఎగ్జాక్ట్గా 9:30కి యాక్సిడెంట్ అవ్వబోతుంది. ఒరే డ్రైవర్గా ఈ అడవిలోంచి పోనిస్తున్నావురా ట్రైన్ని? అసలు కాలే కనెక్ట్ అవ్వట్లేదు. పోనీ అమ్మకి ట్రై చేద్దాం. Calling is either switched off or not reachable at the moment. Please try later. आपके द्वारा डायल किया गया నేనేమో టైం తప్పు చెప్పుంటానా? చచ్చా, నేను అలా చెప్పున్నానులే. ఇంకొకసారి నాన్నకి ట్రై చేద్దాం. ఇంకా 2 minutes ఉంది. ఆన్సర్ చేయండి నాన్న. కాల్ ఆన్సర్ చేయి. ఆన్సర్ చేయి నాన్న. ఆన్సర్ 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 నాన్న. కాకపోతే ఈరోజు ల్యాబ్ నుండి నువ్వు 5 years బ్యాక్కి టైం ట్రావెల్ చేసి తిరిగి ల్యాబ్కి వచ్చినప్పుడు అన్కాన్షియస్లోకి వెళ్తావు. నువ్వు మార్చాలనుకున్న ఇన్సిడెంట్ ఫేస్ దాటాక దాని రిజల్ట్ బట్టి సేమ్ ఇదే ఇయర్ అండ్ ఇదే రోజు నువ్వు కాన్షియస్లోకి వచ్చే లొకేషన్ మారచ్చు. ఈ 5 years అంతా ఒక డ్రీమ్లా మారుతుంది. ఈ 5 years జర్నీ ఏదీ గుర్తుండదు. అమ్మా నాన్న గురించి స్టిక్కీ నోట్స్ మీద రాసి ఉంది అంటే సేమ్ ఫోనా? చెప్పరా తల్లి, ఇంకా నిద్రపోలేదా? ఓ, అర్థమైంది. రోజు నాతో మాట్లాడందే మేడం గారు నిద్రపోరు కదా. సారీ తల్లి, ఇంకో 2 daysలో రిటైర్ అవుతున్నాను కదా. ఆఫీస్ వాళ్ళ హడావిడి